గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి. నా పేరు రమాదేవి, కుకునూరు మండలం కివాక. మాకు కూడా ఆరణాలు పడ్డాయి, మంచిగా సంతోషంగా ఉన్నాం సారు. రోడ్లు మెయిన్ సీసీ రోడ్లు పోసారు, మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్నీ అనుకూలంగా అన్ని తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్. ఇన్ని సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా మేము ఆ గోతులల్లా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అసలు ఏమీ కూడా లేదు. ఇప్పుడు సీసీ రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు, మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే సార్, అసలు మామూలుగా లేము సార్. ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి, ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్, అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు. మీరు వచ్చిన కాడి నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే. అలాగే మాకు గోదావరి వచ్చినాక కూడా 5 రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రోజులు ఉన్నాం సార్. ఎంతో ఇబ్బంది పడ్డాం, ఇంతలోతు బురదలో కూడా ఉన్నాం సార్. అసలు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు, మన మహిళలు, మనోళ్ళు, మన కుటుంబం వచ్చిన కాడి నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్. మాకెంతో సంతోషంగా ఉంది సార్. ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతకుముందు కూడా మేము మీకోసం కూడా అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళని ఏడిపించిన, మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్. మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్. ముందుకెళ్తాం సార్. వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్, మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్. ఆయనకే చేత అవుద్ది అనుకున్నారు సార్, మేము చూపెట్టాం సార్. అలాగే మా కుకునూరు మండల అధ్యక్షుడు కూడా మంచిగా గోదావరి వచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్. మాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది సార్. మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, శ్రీబాలరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు. అలాగే బొరగన్ సీన్ గారు వచ్చారు ఇంటింటికి. అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా, వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్. అప్పుడు కూడా మనోళ్ళే వచ్చారు సార్. ఇప్పుడుకైనా మనోళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్. సార్ నమస్కారం సార్. మేము రంపచోడవరం నియోజకవర్గం, కోనవరం మండలం సార్. 2022 గోదావరిలప్పుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సహాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు అపర భగీరథుల్లాగా మా అందరికి విన్నంటున్నారు. అదే రకంగా సార్, అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది సార్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న 4 సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 4 సభలతో వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి గవర్నమెంట్ వచ్చింది, మీకు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. కోనవరం మండలంలో 48 గ్రామాలు ముప్పు గురవుతా ఉన్నాయి సార్. ఈ 48 గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్. ఇప్పుడున్న సమస్య ఏంటంటే 370 మందిని ఇన్వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడు భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. తమరు దయచేసి మా మండలాలు దయచేసి ఆలోచన చేసి, అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది, ఆధార్ కార్డు అక్కడే ఉంది, ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్. కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్. దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్, 2008లో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్. అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే
ఇంకొక 2.5 ఎకరాలు మిగిలిపోతా ఉంది సార్. ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇంకొకటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్. అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్. వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి, మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలాషగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. అదే కుకునూరు మండలం, ఎలేర్పాడు మండలాల్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా తమరే ఇచ్చారు సార్. ఇప్పుడు మాకు కూడా అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.